హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో X365 AI అనేటటువంటి ఒక మైనింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ మైనింగ్ వెబ్సైట్ని ఆల్రెడీ ఇదివరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎయిర్ డ్రాప్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ డ్రాప్ ప్రాసెస్లో కొన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేయడం జరిగిందండి. సో దీంతో పాటు మనకు రీసెంట్గా ప్రీసేల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ ప్రీసేల్లో కొంతమంది మినిమం $10 ఇన్వెస్ట్ చేసేసి కాయిన్స్ అయితే బై చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ప్రీసేల్లో కాయిన్స్ బై చేశారో ఆ కాయిన్స్ బై చేసిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళ టీం కూడా కాయిన్స్ బై చేసి ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇన్కమ్ అనేది జనరేట్ అయిందనమాట. సో ఈ ఇన్కమ్ని మనం విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో ఆ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను X365 AI అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశానండి. మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను X365 AI లింక్ అయితే ఇచ్చుంటాను. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉండుంటే ఆ లింక్ యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు 4 బాక్సులు ఉంటాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఈ 4 బాక్సులు అయితే ఉన్నాయో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. వీటిల్లో అఫిలియేట్ అనేటటువంటి ఒక 3 ఆప్షన్ ఉంది చూడండి. ఈ అఫిలియేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ స్టాట్స్ అని ఉంది. STATS స్టాట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ స్టాట్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఎర్నింగ్ మీటర్ ఉంది. నాకు ఎర్నింగ్ మీటర్ 2.36% అని చూపిస్తుంది అనమాట. సో దీని గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఏమి తెలియదండి. సో ఇక్కడ మనం ఏమైనా USDT డిపాజిట్ చేస్తే డిపాజిట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి. సో నేను ఇక్కడ ఈ డిపాజిట్ అయితే ఏది చేసినట్లేదు. ఇక్కడ చూడండి, నాకు ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అయిందండి. ఇక్కడ విత్డ్రాల్ వ్యాలెట్ అనేసి చూపించేసి ఇక్కడ 12.29 విత్డ్రాల్ అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. ఇక్కడ 12.29 నేను ఎంట్రీ చేస్తున్నానండి. 12.29 ఎంట్రీ చేశాను. తర్వాత ఇక్కడ మనకు BEP20 విత్డ్రాల్ అడ్రస్ అనేది అడుగుతున్నారు. సో ఆ అడ్రస్ అనేది ఇక్కడ నేను తీసుకొని వచ్చేసి పేస్ట్ చేస్తాను. సో నా బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ బిట్గెట్ ఎక్స్చేంజ్ నుంచి నేను ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది నేను కాపీ చేసి తీసుకొని వస్తాను. సో మీరు ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా అడ్రస్ కాపీ చేసి తీసుకొని వచ్చి ఇవ్వచ్చు అండి. నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఇస్తున్నా, బైనాన్స్ ఎక్స్చేంజ్ అయినా ఇవ్వచ్చు. అది కూడా నేను డీటెయిల్స్ నేను మీకు ఇదే వీడియోలో తెలియజేస్తాను. సో ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నా. టచ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ క్రిప్టో అనేసి ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో USDT అని టైప్ చేస్తున్నానండి. సో USDT టెథర్ అని ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు BEP20 BNB స్మార్ట్ చైన్ అనే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ అడ్రస్ ఒకటి ఉంది చూడండి. ఈ అడ్రస్ నేను కాపీ చేస్తున్నా. కాపీడ్ అని పడింది. QR కోడ్ కింద ఈ అడ్రస్ అనేది ఉంటుందండి. సో మీరు USDT BEP20 ఇది మాత్రమే కాపీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. USDT BEP20 కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నేను వెబ్సైట్ ఏదైతే ఉందో X365.ai అనేటటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసేసి ఈ కింద సెండ్ OTP అనే ఆప్షన్ చూడండి. ఈ సెండ్ OTP అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నానండి. సెండ్ OTP మీద
టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అడుగుతుందనమాట. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చుంటారో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. దాన్ని తీసుకొని వచ్చి పేస్ట్ చేయాలి ఫస్ట్. సో చూడండి, నేను నా మెయిల్ ఐడి ఓపెన్ చేశాను. ఇక్కడ X365 అని వచ్చింది. దాని మీద టచ్ చేశానండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ కాపీ చేశాను. తిరిగి వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ కింద వెరిఫై అండ్ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ అయితే అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని పడి వెళ్ళిపోయిందండి. సో ఈ రికార్డింగ్ పాజ్లో ఉండడం వల్ల అది నేను చూపించలేకపోయాను. ఇక్కడ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని అయితే ఒక డైలాగ్ అయితే పడి వెళ్ళిందనమాట. సో ఇప్పుడు విత్డ్రాల్ అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, యువర్ అసెట్స్ ఆర్ గ్యారంటీడ్ బై బిట్గెట్ ప్రొడక్షన్ ఫండ్ అనేదో ఒక డైలాగ్ అయితే వచ్చింది. నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, బ్యాక్ క్లిక్ చేశాను. 1 డిపాజిట్స్ రిసీవ్డ్ అనేసి వచ్చింది చూడండి క్లియర్గా. దీని మీద కూడా టచ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 12.29 USDT ఏదైతే ఉందో నేను అక్కడ నుంచి X365.ai నుంచి ఏదైతే విత్డ్రాల్ చేశానో ఆ 12.29 USDT అనేది నా బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ రావడం జరిగిందనమాట. ఒకవేళ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది లేని వాళ్ళు ఏం చేయాలి, బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి కూడా మీరు అడ్రస్ అనేది ఇవ్వచ్చండి. అది కూడా నేను ఇదే వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేసి ఆన్ చైన్ డిపాజిట్ మీద టచ్ చేసిన తర్వాత USDT సెలెక్ట్ చేసుకొని ఇక్కడ BNB స్మార్ట్ చైన్ లేకపోతే BEP20 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. సో దీన్ని కాపీ చేసి తీసుకొని వెళ్ళేసి మీరు X365.ai వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసేసి మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేసి వెరిఫై అండ్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ బైనాన్స్ ఎక్స్చేంజ్కి కూడా విత్డ్రాల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో X365లో ఎవరైతే ప్రీసేల్లో టోకెన్స్ బై చేశారో వాళ్ళందరికీ కూడా తొందరలో ఈ విధంగా USDT ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాంతోపాటు AI క్వాంటమ్ మైనింగ్ అనేసి ఒక 12 డేస్లో స్టార్ట్ అవబోతుందండి. దాని ద్వారా కూడా బెనిఫిట్ అనేది రాబోతుంది. సో దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా బయటకైతే రాలేదు. ఎవరైతే ప్రీసేల్లో టోకెన్స్ బై చేశారో వాళ్ళకైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ టీము ద్వారా కూడా బయింగ్ చేయడం ద్వారా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా జనరేట్ అయినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేసి ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.